మంచిగా ఒరే మాట్లాడాలి. కొత్తగా నీకు చాద అయితే డబ్బులు లోన్ కట్టు. నీ కొత్తలో నీ అమ్మ కొత్త పోసుకుంటా పోసుకో. నా కొడక నీ అమ్మ దగ్గర నీ అమ్మ చూస్తే నా కొడక. మీరు లోన్ కట్టకుంటే రికవరీ ఏజెంట్స్ చేసే హంగామా తట్టుకోలేరు. వాళ్ళ కాల్స్, వాళ్ళు వాడే భాష, యాస మామూలుగా ఉండదు. నువ్వు కడతావా కట్టవా? నేను కట్టను సార్, నాకు లేవు. ఇన్ని రోజులు ఏమన్నా నోట్లో ఎవడన్నా పెట్టుకో ఉన్నాడే. నీకు చేత కాకపోతే లోన్ కట్టడం చేత కాకపోతే ఎవరైనా రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చే ముందు మీ పర్మిషన్ తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏ టైం పడితే ఆ టైంకి, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా వచ్చి వేధిస్తున్నారు. ఒకవేళ వెహికల్ లోన్ ఒక్క ఈఎంఐ మిస్ అయితే బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. హోమ్ లోన్ అయితే ఇల్లు ఖాళీ చేయండి అని మనశ్శాంతి పోయేలా చేస్తారు. బిజినెస్ లోన్ అయితే అక్కడికి వచ్చేసి న్యూసెన్స్ చేసి దందా బంద్ అయ్యేలా చేస్తారు. కామన్ పీపుల్ వీళ్ళ దగ్గర కట్టడానికి డబ్బులే లేవు, అడ్వకేట్ పోలీస్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టే సినిమా లేదు అని అనుకొని మితిమీరిపోతున్నారు. ఇటు వీళ్ళు ఇచ్చే టార్చర్ భరించలేక అటు కట్టలేక చాలా మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మీకు కోర్టు ఉంది. మీరు కోర్టును ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మీకు 6 months to 1-2 years దాకా రిలీఫ్ దొరుకుతుంది. భయపడే అవసరమే లేదు. వాళ్ళు హింసించలేరు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి.